మా తోట ఎంత అందంగా ఉందో అంతకంటే అందమైన మనసున్న అమ్మల మధ్య ఉన్నాను. సో ఇప్పుడు అంతా ఆవకాయ సీజన్ కదండి, అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన ఆవకాయ ఉంది. ఇప్పుడు సీజన్ కూడా అయిపోయింది కదా, అయిపోయినా కూడా మా దగ్గర చూడండి కాయలు దొరుకుతున్నాయి. ఆవకాయ పెట్టుకోవడానికి మామిడికాయలు దొరుకుతున్నాయి. అంటే అన్ని చెట్లు కాసాయి కానీ కొన్ని చెట్లు అసలు పూత కూడా పూయలేదండి. ఇప్పుడు చాలామంది చెప్పారు, నువ్వేమో మందేయవు బిడ్డ, కొంచెం మందే దానికి కొంచెం మందేస్తేనే కాత కాస్తుంది, ఇప్పుడు భూమిలో సారం ఉండలేదు అది ఇది అని అన్నారు. కానీ దేవుడికి మనసు ఒప్పితే కాస్తుంది, లేకపోతే కాయదు అని వదిలేసామండి. నీళ్ళతో పెట్టారు ఆవకాయ, అది అన్నంలో తింటే అద్భుతంగా ఉంది, దోశల్లో ఇడ్లీలో బాగుంది, ఇంకా ఉప్మాలో తింటే అయితే ఇక అద్భుతంగా ఉందన్నమాట. ఎంత బాగుందో. నేను అన్న మరి నీళ్లు పెట్టినా అంటున్నావు కదనే అమ్మ, ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అడిగితే 2 సంవత్సరాలైనా అట్లాగే చెక్కు చెదరకుండా, రంగు మారకుండా, రుచి మారకుండా ఉంటుందంట, బూజు కూడా ఎక్కదు. ఇగో ఆవాలేమో పచ్చివే మిక్సీ కొట్టుకోవాలి. ఇదేమో వేయించాలి. మెంతులు జీలకర్ర దోరగా వేయించుకుని పొడి చేయాలన్నమాట. ఆరైతుందంట. అంటే మనం మధ్యాహ్నం స్టార్ట్ చేసినాము, సాయంకాలం 6 అవుతుంది. ఇక చూడు బాబు వెయిట్ చేస్తుండే, పోవాలి అంటున్నా. ఒకరోజు మాట్లాడుకుంటూ ఉన్నారా మీ ఇద్దరు? ఏంది ప్రేమ రహస్యం ఏందన్నట్టు ఇంతకన్నా ప్రేమ అట్నే ఉంటది. ఎలా ఉందంటే అత్తిరిపోయిందండి. ఒకసారి చెయ్యి, నీది కూడా చెయ్యి. అద్భుతంగా ఉంది. నువ్వు తినిపించమంటే నేను 3 కిలోలు పెరుగుతా. ముద్ద చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా ముద్దలు.